నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ షో. నేను పద్మ. ప్రతిరోజు మార్కెట్లోని కీలక పరిణామాలను, ఆర్థిక వార్తలను విశ్లేషించి మీకు సరైన దిశానిర్దేశం చేసే మీ కార్యక్రమం ఇది. ఇక ఈరోజు నిన్నటి మార్కెట్ పనితీరు, కీలక వార్తలు, అలాగే నేటి ట్రేడింగ్లో పెట్టుబడిదారులు ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై నిశిత విశ్లేషణ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ మార్కెట్ నిపుణులు, ఆర్థిక సలహాదారులు డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. నమస్తే అండి అనిల్ గారు. నమస్తే పద్మ గారు. ఓకే, నిన్న ఎస్పెషల్లీ భారత మార్కెట్లు ఎలా సాగాయి అనుకోవచ్చు. నేను జూలై 14 కాబట్టి కీలక సూచీలు కావచ్చు, సెక్టార్ల పనితీరు గురించి ఎలా ఉంది, అలాగే మార్కెట్లపై ప్రభావం చూపిన ప్రధాన వార్తలు ఏంటి అసలు? నిన్న మార్కెట్లు మాత్రం నష్టాల్లో ముగిశాయి. మనం నిన్న ఓపెనింగ్ అనుకున్నట్టే, నిన్న పొద్దున మనం డిస్కస్ చేసినట్టే మార్కెట్స్ నెగిటివ్గా ఉండొచ్చు అని అనుకున్నట్టే చాలా నెగిటివ్గా స్టార్ట్ అయ్యాయి. అండ్ ఎండ్ కూడా అలాగే, ఎస్పెషల్లీ నిఫ్టీ అండ్ ఆల్సో సెన్సెక్స్ రెండు కూడా నెగిటివ్గానే ఎండ్ అయ్యాయి. ఇది వరుసగా 4వ రోజు నెగిటివ్గా ఎండ్ అవ్వడం, దీనికి కారణాలు కొన్ని ప్రతికూల సంకేతాలు ఆర్థికంగా కావచ్చు, టారిఫ్ భయాలు కావచ్చు. మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే అనుకున్నంతగా కాకుండా బలహీనంగా కార్పొరేట్ ఫలితాలకు Q1 ఫలితాలు కొంచెం అనుకున్న కన్నా తక్కువగా రావడంపై వల్ల మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి అన్నమాట. మనం నిఫ్టీ 50 తీసుకుంటే నిన్న ఒక 67 పాయింట్లు పడిపోయి 25,082 దగ్గర ముగిసింది. ఇది లాస్ట్ 3 వారాల కనిష్ట స్థాయి. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ కాకపోతే ఒక్కటి ఏంటంటే, ఒక సైకలాజికల్ నంబర్ 25,000 అబోవ్నే ఎండ్ అయింది. అదొక మంచి పరిణామం ఇప్పటికైతే. అండ్ దెన్ సెన్సెక్స్ చూసుకుంటే కూడా ఒక 247 పాయింట్లు 0.3% డౌన్ అయ్యి 82,253 దగ్గర ముగిసింది. కాకపోతే నిఫ్టీకి సెన్సెక్స్కి కాంట్రాస్ట్గా ఏంటంటే, బ్రాడర్ మార్కెట్స్ మనం నిఫ్టీ 100 తప్ప మిగిలిన అన్ని మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ మిగిలిన అదర్ ఇండెక్సెస్ అన్నీ కూడా లాభపడ్డాయి. ఎస్పెషల్లీ నిఫ్టీ మిడ్ క్యాప్ హెల్త్ కేర్ ఇండెక్స్ అయితే 2% లాభపడింది. ఏంటంటే వాల్యుయేషన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మాత్రం బాగా దొరుకుతుంది. అవి మాత్రం దే ఆర్ గివింగ్ గుడ్ రిజల్ట్స్ సమ్ ఆఫ్ ద స్టాక్స్. అందుకోసమే ఈ రెండు సెగ్మెంట్లు కూడా బాగా పర్ఫామ్ చేశాయి. దెన్ ప్రధాన వార్తలు కానీ ప్రభావం ఏవైతే చూపాయో అవైతే మార్కెట్స్ పైన చూసుకుంటే, ఈ ఆన్ అండ్ ఆఫ్ బటన్ నొక్కుతున్నాడు మన యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. సో ఒక్కో రోజు అనౌన్స్మెంట్స్ తన ట్వీట్ కానీ మీట్ సోషల్ అని ఇంకో దాని ద్వారా వేస్తూ ఉన్నాడు. సో నిన్న యూరోపియన్ యూనియన్ మెక్సికో నుండి 30% ఆగస్టు నుండి అమల్లోకి తీసుకురానన్నాడు అనేది కొంచెం దెబ్బతీసింది మార్కెట్ సెంటిమెంట్. బట్ ఈ అన్సర్టెనిటీని కొంచెం దూరం చేస్తూ కొన్ని మంచి ఫలితాలు రాబోతున్నాయి. నేను అది నెక్స్ట్ కొంచెం ముందు డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, Q1లో మన TCS కానీ ఈవెన్ HCL టెక్ కూడా నిన్న నియర్లీ తన రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఒక 10% నెట్ ప్రాఫిట్ డౌన్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే. అండ్ ఆల్సో 10-12 రూపీస్ డివిడెండ్ అనౌన్స్ చేసింది. కానీ సో మల్టిపుల్ ఐటీ పెద్ద దిగ్గజాలు ఏవైతే ఉన్నాయో అంచనాల కన్నా బలహీనంగా ఫలితాలు రిలీజ్ చేశాయి. కాబట్టి కొంచెం ఐటీ సెక్టర్పై మాత్రం ఒత్తిడి చాలా స్ట్రాంగ్ ఉంది. అందుకే ఐటీ ఇండెక్స్ కూడా నేను బాగా పర్ఫామ్ చేయలేదు. ఇంకొక అంశం ఏంటంటే, TCS ఈవెన్ ఫ్యూచర్ గైడెన్స్ కూడా కొంచెం బలహీనంగా ఇచ్చింది. HCL కొంచెం బెటర్గా ఇచ్చింది, బట్ TCS మాత్రం బలహీనంగా ఇచ్చింది. సో అది కూడా ఒక కన్సర్నే. అట్లాగే మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ నిన్న ఒకటి మనం ఇన్వెస్టర్స్ గోయింగ్ ఫార్వర్డ్ చూసుకోవాల్సింది ఏంటంటే, ద్రవ్యోల్బణం డేటా వచ్చింది. అది ఒక రకంగా మంచిదే, సానుకూల సంకేతం, మంచి న్యూస్. 2.1 ఇది CPI, ఎస్పెషల్లీ CPI వచ్చేసి 6 yearsలో లోయెస్ట్ ద్రవ్యోల్బణం 2.1 పడిపోయింది. అండ్ ఈవెన్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా, ఆహార ద్రవ్యోల్బణం కూడా -1.06 పడింది. సో ఇదంతా చూసుకుంటే ఈవెన్ WPI కూడా పడిపోయింది. సో దీస్ ఆర్ అంటే ఆన్ ద హోల్ ఇవి పాజిటివ్ సంకేతాలే. సో ఈ డేటా మార్కెట్ మద్దతు ఇచ్చింది కానీ, బట్ గ్లోబల్ భయాలు మాత్రం నిన్న కొంచెం డామినేట్ చేశాయి. ఈ డేటాని ఇవాళ ప్రాసెస్ చేసి మార్కెట్స్ ప్రాబబ్లీ ఇవాళ కొంచెం బెటర్గా ఓపెన్ అయ్యే, అట్లీస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశాలు, నిన్నట్లాగా నెగిటివ్గా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అండ్ ఆల్సో FIలు నిన్న కూడా కొంచెం నికరంగా అమ్మకాలే కొనసాగించారు. అందుకే మనకు మార్కెట్పై ఒత్తిడి పెంచిందండి. ఇవి నిన్న జరిగిన
కొన్ని కీలకంగా చూపించిన అంశాలు, మార్కెట్‌పై ప్రభావం చూపించిన అంశాలు. ఓకే. మరి గ్లోబల్ మార్కెట్లు నిన్న ఎలా పనిచేశాయి? అవి భారత మార్కెట్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయంటారు? సో, యూఎస్ మన అపోజిట్ మన కాంట్రాస్ట్ ఏం జరిగిందంటే, మన ద్రవ్యోల్బణం డేటానేమో మంచిగా వచ్చింది. బట్ యూఎస్ ద్రవ్యోల్బణం డేటా మాత్రం అంచనాల కన్నా ఎక్కువగా వచ్చింది. సో, అందుకోసమే కొంచెం మార్కెట్స్ ఒత్తిడికి గురయ్యాయి. నిన్న కాకపోతే టెక్, ఎస్పెషల్లీ టెక్ స్టాక్ సపోర్ట్ వల్ల అక్కడ యూఎస్ పాజిటివ్‌గానే ఎండ్ అయింది నిన్న. యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం 0.2%, 0.27%, డౌ జోన్స్ కానీ, నాస్డాక్ కానీ, ఎస్ఎన్‌పి కూడా అన్నీ కూడా పాజిటివ్‌గానే ఎండ్ అయ్యాయి. ఆహ్, బట్ యూరోపియన్ మార్కెట్స్ కొంచెం నిన్న నెగెటివ్‌గా క్లోజ్ అయ్యాయి. బట్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏషియన్ మార్కెట్స్ మాత్రం ఇవాళ పాజిటివ్‌గానే, అంటే ఇంకా డిలే ఉంది ఈ టారిఫ్స్ అని, డిలే అయింది కాబట్టి అక్కడ మాత్రం ఇవాళ పాజిటివ్‌గానే ఉన్నాయి. సో, ఇవి చూసుకుంటే ఇవాళ మాత్రం మార్కెట్ ఈవెన్ నిఫ్టీ చూసుకున్నా ఫ్లాట్ ఆర్ పాజిటివ్‌గానే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో, అండ్ క్రూడ్ ఆయిల్ ఇంపార్టెంట్ ఏంటంటే, గ్లోబల్ మార్కెట్స్‌లో ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అవి కొంచెం నిన్న స్వల్పంగా తగ్గాయి యూఎస్‌లో మాత్రం. అండ్ ఎందుకంటే రష్యా మీద టారిఫ్స్ వేస్తానంత వల్ల కొంచెం తగ్గాయి, $2 తగ్గింది. సో, అందుకోసం అదొక బెటర్‌గానే ఉంది. బంగారం మాత్రం కొంచెం పెరిగింది యూఎస్ మార్కెట్స్‌లో. సో, మన మార్కెట్‌లో కొంచెం తగ్గింది కానీ, బట్ ఆన్ ద హోల్ అన్‌సర్టెనిటీ అయితే ఉంది. క్లియర్ డైరెక్షన్ ఎక్కడ గ్లోబల్ మార్కెట్స్‌లో కానీ ఆర్ ఇండియన్ మార్కెట్స్‌లో కూడా ఇంకా క్లియర్ సర్టెనిటీ అయితే మార్కెట్స్‌కి డైరెక్షన్ రావట్లేదు. ఓకే అనిల్ గారు, ప్రస్తుతం మార్కెట్ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ఎలా వ్యవహరించాలంటారు? వారికి మీ కీలక సలహాలు ఏంటి? అలాగే కొన్ని నిర్దిష్ట స్టాక్లు లేదా సెక్టార్ల గురించి ఏమైనా సలహాలు ఉన్నాయా? చెప్తాను. ఒకటి ఫస్ట్ ఫ్యూ థింగ్స్ ఇవాళ ప్రభావం చేసబోయే అంశాలు కొన్ని చూద్దాం ఫస్ట్. ఒకటి మాత్రం మల్టిపుల్ కంపెనీస్ ఇంకా క్వార్టర్లీ ఎర్నింగ్ ఈ వారం మొత్తం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కీ స్టాక్స్ ఏంటంటే, కీ కంపెనీస్ ఏవైతే రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయో ఇవాళ, హెచ్డిఎఫ్సి లైఫ్ చేయబోతోంది ఈ వారంలోనే, యాక్సిస్ బ్యాంక్, విప్రో లిమిటెడ్, రిలయన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెక్స్ట్ వీక్ మండే కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ అల్ట్రాటెక్, ఇవన్నీ కూడా కీ కంపెనీస్ కూడా రిజల్ట్స్ ఇస్తాయి ఫస్ట్ క్వార్టర్వి. ఇవి నెక్స్ట్ ఫ్యూ డేస్ మార్కెట్ డైరెక్షన్ ఇవ్వబోతున్నాయి. అట్లాగే నిన్న కొన్ని సెక్టర్స్ చూద్దాము. నిన్న పరిగెత్తిన సెక్టర్లు ఏంటి చూసుకుంటే, రియల్ ఎస్టేట్, రియాలిటీ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేశాయి. అన్నిటికన్నా బెస్ట్ 1.39% పెరిగింది నిన్న రియాలిటీ ఇండెక్స్. అట్లాగే మీడియా కూడా, నిఫ్టీ మీడియా కూడా 1.36%. ఇది స్లోగా ఒక డిఫెన్సివ్ సెక్టర్ లాగా అయిపోయింది. వెనెవర్ వేరే సెక్టర్స్ పర్ఫామ్ చేయనప్పుడు మీడియా కూడా పర్ఫామ్ చేస్తుంది. అట్లాగే ఎఫ్ఎంసీజీ, ఫార్మా నిన్న మార్నింగ్ అనుకున్నాము, ఇవాళ డిఫెన్స్ సెక్టర్స్ పర్ఫామ్ చేయడం, డిఫెన్సివ్ స్టాక్స్, అట్లాంటి స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నట్టే మనం అనుకున్నట్టే. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా కూడా నిన్న, అండ్ ఈవెన్ పిఎస్యూ బ్యాంక్స్ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. సో, ఈ అండ్ ఇవాళ చూసుకుంటే కొన్ని నిన్న ఏంటంటే కొంచెం లాస్ అయిన స్టాక్స్, జియో ఫైనాన్షియల్స్ కానీ, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, విప్రో, కొన్ని గెయినర్స్, అంటే కొన్ని మంచి రిజల్ట్స్ బ్రేక్అవుట్ ఇవాళ కూడా అవకాశం ఉన్న స్టాక్స్, ఎటర్నల్ ఏదైతే జొమాటో పేరెంట్ కంపెనీ, టైటన్, ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఓఎన్జీసీ అండ్ ఎస్బీఐ లైఫ్, ఇవి బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని నష్టపోయిన సెక్టార్లో మాత్రం మేజర్గా నిన్న మాత్రం ఐటీ 1% పైన తగ్గింది. బేసిక్గా టీసీఎస్ ప్రభావం, టెక్ మహీంద్రా, విప్రో కూడా ప్రభావం. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా కొంచెం పడిపోయింది, బేస్డ్ ఆన్ అంటే జియో ఫైనాన్షియల్ కొన్ని కంపెనీస్ వల్ల. లాభపడిన స్టాక్స్లో మాత్రం ఇంకా కొన్ని హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా, ఓఎన్జీసీ కూడా, గ్రాసిమ్ కూడా, ఇండస్ఇండ్ కూడా బాగా లాభపడ్డాయి. అండ్ యాక్చువల్లీ ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ బాగా లాభపడ్డాయి, దో వాటి రిజల్ట్స్ నెగిటివ్గా ఉన్నా సరే, బట్ పాజిటివ్ అవుట్లుక్ ఇచ్చారు. సో, దానివల్ల నియర్లీ 18% పెరిగింది నిన్న ఓలా ఎలక్ట్రిక్ స్టాక్స్. ఇది ఎవరైనా అంటే స్పెక్యులేటివ్గా ఉన్న వాళ్ళు మాత్రం ఎంటర్ అవ్వచ్చు. దెర్ ఈస్ స్కోప్, ఇంకా ఫర్దర్ గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొమెంటం వచ్చింది, ఎస్పెషల్లీ కన్సిడరింగ్ దే హావ్ గివెన్ మల్టిపుల్ ప్లేసుల్లో మంచి గైడెన్స్ ఇచ్చారు. ప్రాఫిట్ పర్సెంటేజ్ కానీ అవన్నీ ఫ్యూచర్లో బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే, ఏవైతే వాళ్ళు బ్లీడ్ చేస్తున్నాయో, లాసెస్ చేస్తున్నాయో వాటిని తగ్గించుకున్నారు, అవి గోయింగ్ ఫార్వర్డ్ చేయమని చెప్పారు. సో, అదొక అడ్వాంటేజ్.
సో నిన్న ఇంకా న్యూలాండ్ ల్యాబొరేటరీస్ కూడా ఒక 18% పెరిగింది. అట్లాగే జేపీ పవర్ ఏదైతే ఆదాని అక్వైర్ చేయబోతోంది అని న్యూస్ వచ్చిందో, అది కొంచెం దానికి నిజమని తెలుస్తోంది. అందుకోసమే 15% పైన పెరిగింది. అట్లాగే ఆనందరాతి వెల్త్ కానీ, గాడ్ఫ్రే ఫిలిప్స్ కానీ 7.7% పెరిగాయి. అండ్ కొన్ని ప్రెషర్ గురయ్యాయి నిన్న. మన జిఆర్ఎస్సి ఏదైతే ఉందో, అంతకుముందు డిఫెన్స్ వీటిలో షిప్ బిల్డింగ్లో ఉన్న స్టాక్ కొంచెం 5% వరకు డౌన్ అయింది. అట్లాగే రతన్ ఎంటర్ప్రైజెస్, బర్జర్ పెయింట్స్, కొచ్చిన్ షిప్ కార్డ్ కూడా అనదర్ షిప్ బిల్డింగ్ కంపెనీ ఒక 2.7% డౌన్ అయ్యాయి. సో ఇవి నిన్న కొన్ని కీ స్టాక్స్ అండి. మీరు మళ్ళీ ఇవాళ ఇంకొకటి ఏంటంటే కొన్ని వాల్యూమ్స్ కూడా మనం ఎక్కువగా చూసాం, కొన్ని అన్యూజువల్ వాల్యూమ్స్. జేపీ పవర్ చెప్పాను ఆల్రెడీ. అట్లాగే వోడాఫోన్ ఐడియా కూడా నేను వాల్యూమ్స్ హెవీగా చూశాను, ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ఇవాళ రేపు 2 రోజుల్లో టారిఫ్ పెంచే అవకాశాలు ఉన్నాయి, టెలికాం టారిఫ్. అట్లాంటి టైంలో ఇది ఇంకా స్పెక్యులేటివే. ఈ స్టాక్ ఇంకా ఫండమెంటల్లీ అయితే క్వాలిటీ అయితే లేదు, బట్ లాట్ ఆఫ్ పీపుల్ తక్కువ ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి చాలా రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా వోడాఫోన్ ఐడియాలో ఎంటర్ అవుతున్నారు. బట్ కేర్ఫుల్, తెలీదు అంటే దీనికి డెట్స్ అప్పులు చాలా ఉన్నాయి. సో ఎటువైపు మూవ్ అవుతుందో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ అవ్వాలి, పెద్ద పొజిషన్స్ తీసుకోకండి. ఓలా ఎలక్ట్రిక్ కానీ, ఎస్ బ్యాంక్ నేను చెప్పినట్టు అవి బాగానే ఉన్నాయి. అండ్ విశాల్ మెగామార్ట్ కూడా బాగా పర్ఫామ్ చేసింది, బట్ కేర్ఫుల్ బికాజ్ వాళ్ళ ప్రమోటర్స్ చాలా తన స్టేక్ని 20% అమ్మేశారు ఫ్యూ వీక్స్ బ్యాక్. తో ట్రేడ్ హయ్యర్ అవుతున్నా కొంచెం స్మార్ట్ మనీ వెళ్ళిపోయింది, జాగ్రత్తగా ఉండాలి ఈ స్టాక్స్లో. ఓకే, అనిల్ గారు, నిన్న నష్టాల తర్వాత నేడు భారత మార్కెట్ నుండి మనం ఏం ఆశించవచ్చు అంటారు? అదేవిధంగా ఏ వార్తలు మన మార్కెట్ని కదిలించాయి, ఏ సెక్టార్పై దృష్టి పెడితే మంచిదంటారు? సో మనం చూసుకుంటే ఇప్పుడు వెరీ కీ అంటే ఒక మార్కెట్ వచ్చేసి డిరెక్షన్ లేక ఒక వెయిటింగ్ చేస్తూ ఉంది. ఇప్పుడు సపోర్ట్ 24,900 దగ్గర నిఫ్టీకి ఉంది. అది బ్రేక్ అయితే మాత్రం డీపర్ కరెక్షన్కి వెళ్ళొచ్చు, ఇంకా ఒక 200-300 పాయింట్స్ డౌన్ అవ్వచ్చు. అది బ్రేక్ కాకుండా అది హోల్డ్ అవుతే మాత్రం షార్ట్ టర్మ్లో ఈ 50,300 నుంచి 400 వరకు కూడా వెళ్ళొచ్చు. టారిఫ్ ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే, ఎస్పెషల్లీ ట్రేడ్ డీల్ అయిపోయింది మోరార్లెస్ అని మల్టిపుల్ న్యూస్ ఆర్గనైజేషన్స్ మనకి అనౌన్స్ చేశాయి. మన యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ ఏంటంటే, ఇందులో అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే, ఇవాళ అనౌన్స్ కావచ్చు ఇవాళ రేపట్లో. దీని ప్రకారం ఏంటంటే అగ్రికల్చర్ని మోస్ట్లీ పక్కన పెడుతున్నారు, కాకపోతే ఫుడ్ ప్రాసెసింగ్లో మాత్రం యుఎస్ కంపెనీస్కి కొంచెం యాక్సెస్ ఇచ్చే అవకాశం ఉంది. అట్లాగే డైరీని కూడా యుఎస్కి యాక్సెస్ ఇవ్వట్లేదు ఇప్పటికైతే. దాని తర్వాత ఒక 10% వరకు ఫ్లాట్గా బేస్ టారిఫ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో తర్వాత కొన్ని కొన్ని ప్రోడక్ట్స్కి ఎక్కువగా ఉండొచ్చు టారిఫ్స్, బట్ ఆన్ ద హోల్ యావరేజ్ తీసుకుంటే 11.5% టారిఫ్స్ మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ యుఎస్కి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే యుఎస్ ఇంపోర్ట్స్కి మనం 7% టారిఫ్ వేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఫుడ్ ప్రాసెసింగ్లో మాత్రం యుఎస్కి అలో ఉంది. అది కొంచెం ఒక నెగిటివ్, బికాజ్ ఇండియన్ గవర్నమెంట్ లాస్ట్ 5 to 10 years నుంచి తీసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ని పెంచడానికి, ఎందుకంటే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అవుతోంది బట్ వేస్ట్ ఎక్కువ పోతుంది. ఆ వేస్ట్ తగ్గాలంటే అందుకే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా గవర్నమెంట్ సబ్సిడీ కూడా చాలా ఇస్తుంది. అట్లాంటి టైంలో యుఎస్ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్లో యుఎస్ కంపెనీస్కి ఇంపోర్ట్స్ అలో చేయడం మాత్రం కొంచెం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి మాత్రం కొంచెం దెబ్బతీసే అంశం. ఇది కొంచెం కీలకమైన అంశం. దాని తర్వాత ఆటో ఎక్స్పోర్ట్స్, ఇది కార్ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, ఎనీ ఆటో సెక్టర్ ఎక్స్పోర్ట్స్ని కొంచెం సింప్లిఫికేషన్ చేసే అవకాశం ఉంది. కన్సిడరింగ్ ఇవాళ టెస్లాకి ఏదైతే ఇంతకుముందు ఇబ్బందులు ఎవరైతే రేస్ చేశారో టారిఫ్స్ ఎక్కువ ఉన్నాయి ఇండియాకని, ఇవాళ ఫస్ట్ స్టోరు ముంబైలో ఓపెన్ చేయబోతుంది, ఇలాన్ మస్క్ ఓపెన్ చేయబోతున్నాడు. ఇట్ ఈస్ ఆల్రెడీ డైరెక్షన్, అంటే ఇండికేషన్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ కొంచెం యుఎస్తో కావాలంటే అవసరం ఉంటే నెగోషియేట్ చేసి కొన్నిట్లలో తగ్గే అవకాశానికి ఇచ్చింది, ఎస్పెషల్లీ ఆటో సెక్టర్లో. సో ఇది యుఎస్ ఆటో సెక్టర్కి, మళ్ళీ మన ఇండియన్ ఆటో సెక్టర్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే వీఆర్ థర్డ్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్. సో మనకి ఎక్స్పోర్ట్స్కి మంచి అవకాశం ఉంది, ఎస్పెషల్లీ స్మాల్ కార్ కానీ
కొన్ని వేరే సెగ్మెంట్స్లో మనకి స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది, వాటిని యూఎస్ మార్కెట్స్కి ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అదొక మంచి అంశం ఈ ట్రేడ్ డీల్ అది క్లోజ్ అయితే. ఆ, ఈ దీనితో ఇంకొకటి జరిగింది ఏంటంటే చెప్తోంది, బ్రాడర్ ఎఫ్టీఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది కూడా ఆ, చాలా త్వరలోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ టెంపరీ అగ్రిమెంట్ పైన అది కూడా బిల్డ్ చేసి, సో అది కూడా అయితే మాత్రం మన ఎక్స్పోర్టర్స్కి యూఎస్కి యాక్సెస్ అనేది చాలా బాగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది జరిగితే మాత్రం మల్టిపుల్ అదర్ కంట్రీస్, ఇంకా యూకే నుంచి కానీ అదర్ కంట్రీస్ ఎఫ్టీఏస్ మనం పైప్ లైన్లో ఉన్నాం, అవి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే ఇది మూవ్ అయితే. సో అందుకే ఆన్ ద హోల్ ఈ ఫ్యూ డేస్లో ఈ ట్రేడ్ డీల్ ఇప్పటివరకు చెప్పడం వరకు అయితే మాత్రం పాజిటివ్గానే ఉంది. అందుకే మనం ఇది ఎటువంటి టారిఫ్స్ అనౌన్స్ చేయలేదు. సో ఇవి అండ్ ఇది ఒక మేజర్ అంశం, టారిఫ్ అంశం. అండ్ ఇవాళ మీరు అడిగినట్టు బలహీనతలు కానీ ఏమున్నాయి చూసుకుంటే మాత్రం ఆ, కొంచెం గ్లోబల్ మార్కెట్లో మాత్రం మిక్స్డ్ సిగ్నల్స్ ఉన్నాయి, మిశ్రమ సంకేతాలు ఉన్నాయి. ఐటీ సెక్టర్ ఇంకా కొన్ని రోజులు డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ కొన్ని స్టాక్స్ ఆర్ ఐటీలో కూడా మంచిగా వాల్యుయేషన్ దగ్గరకు వచ్చేసాయి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. వెరీ హై పీ దగ్గర ట్రేడ్ అవుతుంటాయి జనరల్గా ఐటీ స్టాక్స్. అవి కొన్ని ఎవరైతే లాంగ్ టర్మ్కి ఎంటర్ కావాలనుకుంటారో ఇది గుడ్ టైం, స్లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఐటీ స్టాక్స్ ఎస్పెషల్లీ. అలాగే ఇవాళ కూడా కొంచెం ఫ్లాట్గా కానీ ఓపెన్ అయ్యే అవకాశాలని, పాజిటివ్గా ఓపెన్ అయినా మార్కెట్స్ మాత్రం ప్రెషర్ ఉంటుంది ఇవాళ. ఇన్వెస్టర్స్ నుంచి మాత్రం ఇంకా లాభాల స్వీకరణ జరిగే అవకాశం ఉంది ఇవాళ కూడా. ఫిఫ్త్ డే కంటిన్యూస్ నెగిటివ్ ఉండే అవకాశం ఉంది ఇవాళ. కొన్ని కీ స్టాక్స్ చూసుకుంటే ఏవైతే నిన్న కానీ ఇవాళ కానీ చూసుకుంటే విఐపి ఏదైతే ఉందో ఇండస్ట్రీస్, వాళ్ళ ఒక 4% నిన్న పడిపోయింది, బట్ చివరికి మళ్ళీ రీగెయిన్ అయింది 5% వరకు. ఎందుకంటే వాళ్ళు 32% స్టేక్ కంపెనీ అమ్మేశారు. యాక్చువల్లీ వాళ్ళు లాస్ట్ ఇయర్ అమ్ముదాం అనుకున్నప్పుడు మంచి ప్రైస్ వచ్చింది, కానీ అప్పుడు తర్వాత లిస్టింగ్ తర్వాత తగ్గిపోయింది. బట్ ఎట్ ద ఎండ్ ప్రమోటర్స్ ఒక 32% అమ్మారు. బట్ స్టిల్ స్టాక్ మాత్రం మళ్ళీ రికవర్ అయింది. ఓలా ఎలక్ట్రిక్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో అది ఎవరైనా షార్ట్ టర్మ్ మూమెంటంలో మాత్రం కొనొచ్చు, బట్ లాంగ్ టర్మ్ మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ అనంతం బయోసైన్సెస్ అనేది ఐపీఓ వస్తుంది. ఇట్ ఈస్ 3,400 కోట్ల దగ్గర ఐపీఓకి వస్తుంది. అండ్ నిన్న ఆల్రెడీ 73%, 3,400లో 73% ఆల్రెడీ ఫస్ట్ డే సబ్స్క్రైబ్ అయిపోయింది. ఈ బెంగళూరు బేస్డ్ ఫర్మ్ ఇది 540 నుంచి 570 రూపాయల మధ్యలో షేర్ని ఆఫర్ చేస్తూ ఉన్నాను. ఎవరికైతే కొంచెం ఇమ్మీడియట్గా ఐపీఓ గెయిన్ ఏమో కానీ లిస్టింగ్ గెయిన్ ఏమో కానీ లాంగ్ టర్మ్కి మాత్రం ఇట్స్ ఎ గుడ్ స్టాక్. ఎవరైనా ఐపీఓ అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం యాంథెమ్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇట్స్ అంటే ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉంది, మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఈ లైఫ్ సైన్స్ కంపెనీ క్యాన్ బి అంటే సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ కీలక వార్తలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ప్రభావం చూపరు ఇవాళ మార్కెట్స్ పైన. ఒకటి ఆల్రెడీ చూసాము, సిపిఐ యుఎస్ సిపిఐ డేటా కూడా వచ్చింది ఇవాళ. మోర్ స్పెసిఫిక్ డేటా సిపిఐ డేటా రాబోతుంది. అట్లాగే ఫెడరల్ రిజర్వ్ ఆల్రెడీ వడ్డీ రేట్లు కొంచెం డిలే చేసే అవకాశాలు ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి. సో ఇది చాలా అంటే కీలకమైన అంశం. అది చేసే మినిట్స్ ఇవాళ రేపట్లో రాబోతున్నాయి, ఫెడ్ మినిట్స్. అట్లాగే Q1 ఇంకా ఫలితాలు కూడా కొన్ని నిన్న హెచ్సిఎల్ టెక్ నిన్న రిలీజ్ అయింది. ఇవాళ కొన్ని ఇంకా యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్స్ ఇవి కూడా రాబోతున్నాయి. వాటికి కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. అండ్ కీలకంగా మామూలుగా మనం చూసుకున్నట్టు ఎఫ్ఐఐలు, డిఐలు ఎలా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా కొంటారా అమ్ముతారా నెట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. మన నెట్ డిఐ ఇప్పుడు బయింగే ఉన్నారు ఇప్పటికి కూడా. సో ఇది అండ్ చూడాల్సిన సెక్టర్లు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే చూడాల్సిన సెక్టర్లు మాత్రం ఇంకా డిఫెన్సివ్ సెక్టర్సే. ఎస్పెషల్లీ ఇన్ఫ్లేషన్ తగ్గింది. ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు మన పర్చేస్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎఫ్ఎంసీజీ ఎక్కువగా లాభపడుతుంది అనమాట. ఆల్రెడీ లాస్ట్ 10-15 డేస్ నుంచి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మల్టిపుల్ బాగా పనిచేసాయి. ఇవాళ కూడా అవి మంచిగా రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉన్నాయి, కొంటే కూడా మంచి గ్రో అయ్యే అవకాశం ఉన్నాయి. అలాగే ఫార్మా హెల్త్ కేర్ కూడా మల్టిపుల్ స్టాక్స్ మనం చూసాము, అవి ధైర్యంగా ఎంటర్ అవ్వచ్చు. అవి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. మ్యాన్కైండ్ కానీ పిరమల్ ఫార్మా ఆల్రెడీ లాంగ్స్ కూడా చాలా బిల్డ్ అయ్యాయి. ఎవరికైనా మీడియం టర్మ్లో షార్ట్ టర్మ్లో గెయిన్స్ కావాలనుకుంటే మాత్రం పిరామల్ ఒకటి, మ్యాన్కైండ్ ఒకటి మంచి ఆప్షన్.
బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్లో కూడా ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి. దానికన్నా ముందు ఇప్పుడు అక్వైర్ చేసుకునే అవకాశాలు బాగున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా వెరీ స్ట్రాంగ్ ఉంది. ఎవరైనా సరే ఒక నెక్స్ట్ 1 వీక్ టు 10 డేస్లో మంచి గెయిన్స్ రావాలనుకుంటే మాత్రం బ్యాంక్ ఆఫ్ బరోడా ఇస్ వెరీ స్ట్రాంగ్. రిజల్ట్స్ కూడా మంచిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎన్పిఎస్ కూడా తక్కువ ఉన్నాయి ఇంతకుముందు. అండ్ అనలిస్ట్ ప్రెడిక్షన్ కూడా బాగా ఉంది. సో పిఎస్యూ స్టాక్స్, మల్టిపుల్ స్టాక్స్ బాగా ఉన్నాయి. అందులో బ్యాంక్ ఆఫ్ బరోడా వెరీ గుడ్. అట్లాగే రియాలిటీ కూడా నిన్న లాభపడింది. ఇవాళ ఎలా ఉంటుందో తెలియదు. కాకపోతే కొన్ని స్టాక్స్, కొన్ని ఎస్పెషల్లీ ఏవైతే కన్జంప్షన్ మంచి చోట ప్రాజెక్టులు ఉన్న కంపెనీలు మాత్రం బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఆ స్టాక్స్ కూడా బాగా ఇస్తున్నాయి. అండ్ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ఒక మంచి అమౌంట్ రేజ్ చేసింది. సో వాళ్ళ ప్రాజెక్ట్స్ ఫాస్ట్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ రీట్ కానీ ఆ కంపెనీ యొక్క స్టాక్ కూడా మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ కొన్ని రోజులు మాత్రం ఒక ఏంటంటే ఐటీ సెక్టర్ నుంచి కొన్ని రోజులు దూరంగా ఉంటే మంచిది. లేదంటే మంచి డిరెక్షన్ వెయిట్ చేసేంత వరకు మాత్రం అది నెగిటివ్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏవైనా 1-2 హోప్స్ ఉండొచ్చు. బట్ ఈ 1 వీక్ 10 డేస్లో అన్ని రిజల్ట్స్ వస్తే అప్పుడు ఏవైనా మిడ్ కానీ స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్లో ఎంటర్ అవుతే మంచిది. కానీ లార్జ్ క్యాప్ మాత్రం కొన్ని రోజులు దూరంగా ఉంటే మంచిది ఇన్వెస్టర్స్. ఓకే ఓకే అనిల్ గారు, ఒక కాలర్ నా తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి. మేడం, ఇది దీపక్ నైట్రేట్స్ అండ్ సోనా బిఎండబ్ల్యూ అండి. 10% లాస్ లో ఉన్నాను, యావరేజ్ చేయొచ్చు. విచ్ కంపెనీ అండి? హలో హలో, ఏ కంపెనీ చెప్పారు? కంపెనీ పేరు వినపడలేదు, చెప్తారా ఒకసారి మళ్ళీ ఒకసారి? దీపక్ నైట్రేట్స్ అండ్ సోనా బిఎండబ్ల్యూ. ఓకే, దీపక్ నైట్రేట్. దీపక్ నైట్రేట్స్ అండ్ సోనం బిఎండబ్ల్యూ. ఓకే, ఒకటండి దీపక్ నైట్రేట్ ఆల్రెడీ అవునండి. ఏంటంటే సెక్టర్ కన్నా కూడా చాలా హై పీఈ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో వాల్యుయేషన్ ఈజ్ వెరీ హై. మీరు మనం చూసుకున్నా కానీ ఇప్పుడు లాస్ట్ ఒక 15-20 డేస్, 1 మంత్ నుంచి పాజిటివ్గానే ఉంది. ఒక 2% గ్రో అయింది. బట్ ఎస్పెషలీ కన్సిడరింగ్ ఏంటంటే ఇది ఫర్టిలైజర్ స్టాక్, మాన్సూన్స్ కూడా బాగానే ఉంటున్నాయి కాబట్టి. అండ్ సో ఇట్స్ గుడ్ ఫర్ దిస్ టైమ్ అండి. అంటే ఈ సీజనల్ స్టాక్ ఇది. ఒక నెక్స్ట్ 1.5 మంత్లో ఎగ్జిట్ అయితే మంచిది. లాంగ్ టర్మ్కి అంత స్ట్రాంగ్గా అనిపించట్లేదు. ఇప్పటికి ఇది వాల్యుయేషన్ ఈజ్ వెరీ హై వెన్ కంపేర్ టు ఇట్స్ పియర్స్. షార్ట్ టర్మ్ నెక్స్ట్ ఈ మాన్సూన్స్ టైం మాత్రం మంచి టైము. ఆ తర్వాత ఇది ఒక పక్క సీజనల్ స్టాక్. ఆ తర్వాత మాత్రం ఎగ్జిట్ అయితే మంచిది లాంగ్ టర్మ్. దెన్ మీరు సోనా అడిగారు, సోనా బిఎల్డబ్ల్యూ. ఓకే ఓకే అనిల్ గారు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ఎలా వ్యవహరించాలంటారు? అంటే వారికి మీ కీలకమైన సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కొన్ని, అదేవిధంగా కొన్ని నిర్దిష్ట స్టాకులు లేదా సెక్టార్ల గురించి ఏమైనా సలహాలు ఉన్నాయా? ఫస్ట్ కంపల్సరీ ఏంటంటే మార్కెట్స్ ఈ టైంలో నేను ఎప్పుడు చెప్పినట్టే క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు క్వార్టర్ 1 రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి వాటిపైన ఒక నిఘా ఉంచితే మంచిది. ఏవైతే స్టాక్స్లో మీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ రిజల్ట్స్ బాగలేకపోతే మాత్రం మీకు లాంగ్ టర్మ్ అయితే చూసుకోండి. బట్ రివ్యూ చేసే టైం అనమాట ఈ పోర్ట్ఫోలియోని రివ్యూ చేసే టైం. ఎందుకంటే Q1 రిజల్ట్స్ వచ్చాయి. Q2, Q3 రిజల్ట్స్ మంచిగా వచ్చే అవకాశాలు ఉన్నా కానీ, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఇప్పుడు తగ్గింది. ఈ నెక్స్ట్ 2 క్వార్టర్స్ బాగా వచ్చే ప్రెడిక్షన్ ఉన్నా కానీ, ఎవరికైతే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ హోల్డ్ చేస్తున్నారో ఈ టైం మీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకునే టైం అనమాట. అదొకటి. అండ్ ఇవాళ కొన్ని స్టాక్స్ మాత్రం పర్ఫామ్ చేసి కొంచెం చూడాల్సిన స్టాక్స్ మాత్రం పిరామల్ నేను చెప్పినట్టు, అట్లాగే బాష్ లిమిటెడ్ కానీ, మ్యాన్కైండ్ కానీ, టీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కూడా లాంగ్ బిల్డప్ అయింది. అట్లాగే పేజ్ ఇండస్ట్రీస్ కూడా లాంగ్ బిల్డప్స్ ఉన్నాయి కాబట్టి వీటిలో కొంచెం చూసుకొని ఎంటర్ అవ్వచ్చు వీటి గురించి. అండ్ కొంచెం స్టాప్ లాస్ మాత్రం ఉంచుకొని ట్రేడ్ చేయాలి. వొలటిలిటీ కొంచెం తక్కువగానే ఉంది వొలటిలిటీ, బట్ స్టిల్ స్టాప్ లాస్ అనేది మాత్రం కంపల్సరీ ఉండాలి. అండ్ నిర్దిష్టమైన అంటే కొంచెం స్పెసిఫిక్ స్టాక్స్ కోసం చూసుకుంటే మాత్రం బ్యాంకింగ్ సెక్టర్లో మాత్రం కొన్ని కీలక బ్యాంకులు ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి
ఎస్బీఐ కానీ ఎస్బీఐ లైఫ్ ఆల్రెడీ పర్ఫామ్ చేసింది, స్టిల్ మూమెంటం ఉన్న స్టాక్ ఎంటర్ అవ్వచ్చు. అట్లాగే చోళమండలం ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్ కూడా ఎంటర్ అయ్యే అవకాశం స్ట్రాంగ్ ఉంది. ఆటో సెక్టార్లో ఎస్పెషల్లీ హీరో మోటార్స్ తన ఎక్స్పాన్షన్ ప్లాన్ టు యూరోప్ కూడా అనౌన్స్ చేసింది. దిట్స్ ఆల్సో గుడ్ స్టాక్ ఎంటర్ చేయొచ్చు. ద్రవ్యోల్బణం తక్కువ ఉంది కాబట్టి ఎఫ్ఎంసీజీ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ సెక్టార్లు పైన ఇవాళ చేస్తే ఏంటంటే ఎవరైనా సరే 1 or 2 days కోసం లాభపడాలనుకునే వాళ్ళు ఈ సెక్టార్లో ఇవాళ మంచిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ లాస్ట్ ఆయిల్ ఆల్రెడీ కొంచెం పడిపోయింది మండే రోజు 2%. మనం మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ కూడా లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో నిన్న డౌన్ అయ్యాయి. కాపర్ కానీ అల్యూమినియం కానీ నికెల్ కానీ. ఎవరైనా కమోడిటీస్లో మాత్రం మెటల్స్లో ఇప్పుడు షార్ట్ టర్మ్లో ఎంటర్ అయితే మంచి అవకాశాలు ఉన్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి అనిల్ గారు, మంచి సూచనలు సలహాలు అందించినందుకు. రైట్, చూసారు కదండి, ఇక ఇది నాటి బిజినెస్ బస్ కార్యక్రమం. నమస్తే.